ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మౌలానా ముస్తాఫ్ అహ్మద్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్లిం సంఘాల ప్రతినిధులు మరియు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ ఖాజావలి, రుస్తుం బాబు, షేక్ ఫరీద్, షేక్ నాగూర్ తదితర నాయకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 9వ తేదీ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి ముస్లిం సంఘాల ప్రతినిధులు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని, ముస్లింల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన మౌలానా ముస్తాఫ్ అహ్మద్ నియామకంతో భవిష్యత్తు కాలంలో ముస్లింలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మైనార్టీ సంఘాల నాయకులైన మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైనార్టీ సంక్షేమం పూర్తిగా పొందుపడింది. మైనార్టీ సంస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి ఎంతకాలం కృషి చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క పథకాన్ని కూడా కొనసాగించకుండా మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిరోధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మైనార్టీలు ఎంతో సంతోషపడుతున్నారని, గతంలో నిలిపివేయబడ్డ పథకాలన్నీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.